అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గౌరవ స్టేట్ సివిల్స్ కార్పొరేషన్ చైర్మన్ అభిష్ రెడ్డి గారు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు, అలాగే కౌన్సిలర్ భూషణ్ రావు గారు, మన మున్సిపల్ సిబ్బందితోటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి గారి జయంతి ఉత్సవాన్ని స్టేట్ ఫంక్షన్గా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు తన 95వ జయంతిని మనం మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించుకున్నాము. తను చేసిన సేవలు విస్మరించలేనివి, మనం మర్చిపోలేనివి. ప్రభుత్వంలో వివిధ హోదాలు కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తన జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఆర్మూర్లోని మున్సిపల్ కార్యాలయంలో వారికి చిరపటం పూలమాల వేయడం జరిగింది. ఆయన బతుకున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి వినలేని సేవ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఎదిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకడానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆయన చేసిన కృషి మరవలేదు. అట్లాగే తెలంగాణ కోసం, తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్ష, తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో తన గలాన్ని వినిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో తెలియపరుస్తాను. మున్సిపల్ కార్యాలయంలో మా గౌరవ కమిషనర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, అలాగే వైస్ చైర్మన్, మా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి అన్నగారితో కలిసి గడ్డం వెంకటస్వామి కాకాని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తొలి దశ మలి దశలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా పాత్ర ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు అనుభవించిన వ్యక్తి, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి కార్మికులని ఐక్యమత్యం చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి. అదేవిధంగా ఆయన సిడబ్ల్యూసి మెంబర్గా, కేంద్ర మంత్రిగా, 3 సార్ల పార్లమెంటేరియన్గా వివిధ హోదాలో పనిచేసి తెలంగాణని కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య వ్యక్తుల్లో గడ్డం వెంకటస్వామి గారు ఉన్నారు. కాబట్టి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. ఈరోజు ఆ కార్యక్రమాన్ని మా మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ, జై కాంగ్రెస్.